హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రేడ్ విత్ గోపి. ఇప్పుడు మనం నిఫ్టీ ఎక్స్పైరీ డే అనాలిసిస్, రేపు నిఫ్టీ ఎక్స్పైరీ కదా, దాని అనాలిసిస్ చేద్దాం. దానికన్నా ముందు ఈ రోజు ఏం జరిగిందో ఒక్కసారి చూసుకుందాం. ఓకే, చూడండి, మార్కెట్ హై కన్నా చాలా పైన గ్యాప్ అప్ అయిపోయింది. ఓకే, గ్యాప్ అప్ అయినాక ఫస్ట్ మనం ఏం చెప్తాం, ఇట్స్ ఫస్ట్ రూల్ షుడ్ బి క్లోజ్ దిస్ గ్యాప్. ప్రీవియస్ డే హై దాకా రావాల్సింది అసలు యాక్చువల్గా అయితే. ఎప్పుడైతే ఇది రాలేదో దట్ ఈస్ వన్ ఇండికేషన్ దట్ మార్కెట్ ఈస్ గోయింగ్ టు బి సైడ్ వేస్ అని. చూడండి, ఈ ఫస్ట్ క్యాండిల్ జోన్లోనే మీరు ఎంతసేపు ఉన్నారో చూడండి. ఆల్మోస్ట్ చూడండి, ఈ ఫస్ట్ క్యాండిల్ జోన్లోనే చూడండి ఎప్పుడు బ్రేక్అవుట్ వచ్చింది మీకు, ఆల్మోస్ట్ 145. ఈ 2-3 క్యాండిల్స్ తప్ప మళ్ళీ తర్వాత చూడండి మళ్ళీ సైడ్ వేస్. సో మీకు ఫస్ట్ క్యాండిల్ బ్రేక్అవుట్ హ్యాస్ కమ్ అట్ దిస్ పాయింట్ 145 దాకా. సో 145 దాకా ఈరోజు ట్రేడ్స్ లేవండి. మీకు నేను వీడియో కూడా పెట్టాను లైవ్ ఇవాళ అనాలిసిస్ చేసి. దాంట్లో ప్రైస్ చార్ట్లో మూమెంట్ లేదు చూడండి. అది సేమ్ అదే ప్రైస్ చార్ట్ చూపిస్తాను మీకు. చూడండి, ఇది చూడండి, ఫస్ట్ క్యాండిల్ హై ఎక్కడ ఉందో దాన్ని రీచ్ అవ్వడానికి అసలు చూడండి, మార్కెట్ పైకి పోతా. ఇక్కడ దిట్ సైడ్ కూడా చూపిస్తాను మీకు, నిఫ్టీ పెట్టి చూపిస్తాను. చూడండి, నిఫ్టీ వాజ్ గోయింగ్ అప్. ఓకే, చాలా మంది చూసి మార్కెట్ పైకి వెళ్ళింది కదా సార్ అంటే, చూడండి మీరు ఫస్ట్ క్యాండిల్ ఇది హై. ఓకే, ఫస్ట్ క్యాండిల్ హై చూడండి. దీంట్లో నేను 23,950 23,900 పెట్టుకున్నా. ఓకే, 23,900 చూడండి. దాని హై ఎంత, ఫస్ట్ హై 132 రూపీస్. ఇక్కడ చూడండి, మార్కెట్ మన ఇనిషియల్ హై కన్నా బ్రేక్ అయినా కూడా ఇక్కడ ప్రైస్ మాత్రం ఈ హై బ్రేక్ అవ్వలేదు. చూడండి, అర్థమైందా? ప్రైస్ చార్ట్లో మీకు ఎప్పుడైనా ఒక హై వచ్చింది, ఆ హై దాటకుండా మార్కెట్ ఉండిపోయింది అనుకోండి, ఎంతసేపు మార్కెట్ పైకి పోతున్నా కానీ ఈ హై దాటలేదు. చూడండి, మనం అంటే డిప్ వచ్చినాక డిప్ నుంచి మనం ట్రేడ్ తీసుకుంటే కూడా, కాకపోతే ఇది కూడా మనం టార్గెట్ పెట్టుకోలేకపోయాం. దట్స్ వాట్ ఐ మీన్ టు సే. చూడండి, అది బ్రేక్ అవడానికి మీకు ఎప్పుడైంది చూడండి, ఈ ప్రైస్ బ్రేక్అవుట్ ఆల్మోస్ట్ 145, 240, 225కి బ్రేక్అవుట్ అయింది. కానీ ఈ ఫస్ట్ ప్రైస్ అంతా 132. లాస్ట్ మనం క్లోజింగ్ ఎక్కడ చేసాం, 160. మీకు లాస్ట్ 1 అవర్లో ఆ 30 రూపీస్ వచ్చాయి. అది కూడా చూడండి, ఇక్కడ వచ్చిన మూమెంట్ మళ్ళీ ఇదంతా డిప్ అయ్యి మళ్ళీ ఇక్కడ వచ్చింది. సో మీకు ఈ ఈ 224 దాంట్లో ఎంతైతే పైకి వెళ్ళామో మళ్ళీ అంతే వచ్చి మళ్ళీ 224 దాటాకి 321 పోయింది. సో ఇంత స్లోగా ఉండే అనమాట మూమెంట్. సో అదే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మార్కెట్ ఈ జోన్లోనే ఉంది. తర్వాత ఈ బ్రేక్అవుట్ అయింది. నేను 1230కి పెట్టినట్టున్నాను కదా, 1230 తర్వాత ఇక్కడెక్కడో పెట్టాను నేను. ఇది ఈ ప్రైస్ బ్రేక్అవుట్ అయితేనే మీరు ఏమైనా ట్రేడ్ తీసుకోండి, లేకపోతే లేదు అని. అదే ఆల్మోస్ట్ 230 తర్వాత అయింది. సో సైడ్ వైస్ ఉన్నప్పుడు యూ హ్యావ్ టు లుక్అవుట్ ఫర్ దీస్ థింగ్స్. ఈ జోన్లో మీరు ఎంత ట్రేడ్ చేసినా మీకు ఏం ప్రాఫిట్ రాదండి, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో రేపటికి ఏంటి మనకి, రేపటికి ఏంటి అంటే చూడండి, మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉంది, రైట్. ఈ రోజు దాన్ని ఏదో గ్యాప్ అప్ తీసుకెళ్ళి పైన సస్టైన్ చేయడానికి ట్రై చేశారు, పైన ఉండడానికి. ఓకే, సో రేపు ఏంటి అంటే, ఇవాళ చాలా మంది మార్కెట్ పైకి వెళ్తుంది అనుకొని చాలా మంది క్యారీ ఫార్వర్డ్ చేసి ఉండొచ్చు. అలా క్యారీ ఫార్వర్డ్ చేసిన వాళ్ళకి ఎస్ఎల్ హిట్ చేయడానికి రేపు గ్యాప్ డౌన్ చేయొచ్చు. గ్యాప్ డౌన్ చేస్తే వీళ్ళందరూ ఎవరైనా క్యారీ ఫార్వర్డ్ చేసుకొని ఉంటే వాళ్ళే ఎస్ఎల్ హిట్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ అది హీ మైట్ రైట్ దట్ వన్. ఓకే, లేదు చాలా మంది పుట్ తీసుకొని వెళ్ళారు అనుకోండి, అప్పుడు ఇంకా గ్యాప్ అప్ ఓపెన్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఓకే, ఒక్కసారి మనం గిఫ్ట్ నిఫ్టీ చూసుకుంటే ఇప్పుడు సిచ్యువేషన్ చూద్దాం. గిఫ్ట్ నిఫ్టీ చూడండి, కిందకు వచ్చింది. మనం 228 పాయింట్స్ అప్లో క్లోజ్ చేసాం, బట్ ఇట్ ఈస్ నవ్ అట్ 132 పాయింట్స్. అంటే ఒక 100 పాయింట్స్ డౌన్ అయింది ఇది మార్కెట్, గిఫ్ట్ నిఫ్టీ. సో 100 పాయింట్స్ డౌన్ అంటే నేను చెప్పినట్టే 23,900 దగ్గర దాని కింద ఓపెనింగ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అది ఇప్పుడు గిఫ్ట్ నిఫ్టీ వాల్యూ చూసి రేపు పొద్దున 8:30 ఆ టైంలో మన గిఫ్ట్ నిఫ్టీ ఎక్కడ ఉందో దాంతో మన నిఫ్టీ ఓపెనింగ్ ఉంటుంది. సో ప్లీజ్ ఆ నెంబర్ చెక్ చేసుకోండి. యాజ్ పర్ దాట్ వీ కెన్ డిసైడ్. ఓకే,
ఇప్పుడు రేపటికి మనం ఎలా అనలైజ్ చేసుకోవాలి, టార్గెట్స్ ఏంటి అంటే లెట్స్ చెక్ ఆప్షన్ చైన్. ఆప్షన్ చైన్లో ఫస్ట్ మనం చూద్దాం ప్రీమియమ్స్ ఎంత మిగిలాయి అని. ఓకే, ఇక్కడ చూడండి పైన సైడ్ ప్రీమియమ్స్ చూడండి, కాల్ సైడ్ మార్కెట్ పైకి వెళ్తుంటే కాల్ సైడ్ ప్రీమియమ్స్ లేవు చూడండి. ఇది సింగిల్ ఫిజి 250 అయితే ఈ 250 150 దాకా రూల్డ్ అవుట్ అండి. మార్కెట్ 150 కన్నా పైకి వెళ్ళే ఛాన్స్ లేదు. ఓకే, ఆన్ ది అప్ సైడ్. డౌన్ సైడ్ చూస్తే చూడండి, అబ్బో ఇది ఇంకా ఘోరంగా ఉంది కదా. 23,900, 23,900, 24,100, ఈ 200 పాయింట్స్ మధ్యలోనే మార్కెట్ ఉండే ఛాన్సెస్ ఆర్ వెరీ మచ్ హై. ఎందుకంటే ఇక్కడ చూడండి 120 పాయింట్స్ ఉంది, ఈ రెండు కలిపితే 120 పాయింట్స్. హైలో చూసుకుంటే మీకు 220 పాయింట్స్, అంటే 100 రూపీస్ మూమెంటే ఉండేటట్టు కనిపిస్తుంది. ఏంటి 24,000 నుంచి 24,250 దాకా వెళ్ళా కూడా మీకు ఓన్లీ 100 రూపీస్ మూమెంటే కనిపించేటట్టుంది. 100 రూపీస్ కూడా చాలా ఎక్కువ. డికేలో ఆ అమౌంట్ కూడా తగ్గిపోవచ్చు. ఓకే, డౌన్ సైడ్ కూడా చూస్తే మీకు ఇక్కడ చూడండి 350 రూపీస్ ఉంది, ఇక్కడేమో 150 ఉంది. అంటే డౌన్ సైడ్ నీకు 200 రూపీస్ మూమెంట్ కనిపించేటట్టుంది, అప్ సైడ్ ఓన్లీ 100 రూపీస్ మూమెంట్ కనిపించేటట్టుంది. సో దీన్ని బట్టి మనకి ఏంటి అర్థమయ్యేది అంటే డౌన్ సైడ్ ట్రేడ్స్లోనే మనకి మంచి ప్రీమియమ్స్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఇనిషియల్లీ. సో ఇలా చేసే బదులు కూడా ఇక్కడ ఏం చేయగలుగుతారంటే ఫస్ట్ మార్కెట్ పైకి తీసుకెళ్తారు, దెన్ దే విల్ గెట్ ది మార్కెట్ డౌన్. అదొకటి. ఎందుకంటే ఈ ప్రీమియమ్స్ పెంచాలి అంటే మార్కెట్ని పైకి తీసుకెళ్తే ఈ ప్రీమియమ్స్ పెరుగుతాయి, పెరిగాక మళ్ళీ అక్కడి నుంచి ఫాల్ చేస్తే మళ్ళీ ఈ ప్రీమియమ్స్ పెరుగుతాయి. సో ఎప్పుడు ఏం చేస్తారంటే ఎక్స్పైరీ రోజు ప్రీమియమ్స్ ఎట్ సైడ్ అయితే తక్కువ ఉన్నాయో మార్కెట్ని అట్ సైడ్ తీసుకెళ్ళి ఆ ప్రీమియమ్స్ పెంచుతూ ఉంటారు. సో రేపు లైవ్లో కూడా అదే చూస్తూ ఉన్నాడు. ప్రీమియమ్స్ చూడండి, ఎట్ సైడ్ అయితే మీకు తక్కువ ప్రీమియమ్స్ అనిపిస్తున్నాయో మార్కెట్ అట్ సైడ్ మూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ప్రీమియమ్స్ ఎక్కడ ఎక్కువ ఉన్నాయో అట్ సైడ్ నుంచి తీసుకునే ఛాన్సెస్, అంటే ఆపోజిట్ రేట్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో వాచ్ దాట్ టుమారో. ఓకే, దీని సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూసుకోలేదా. ఇక్కడ చూడండి మనకి 660 వాల్యూమ్ చూస్తున్నాను. 24,000 ఈస్ గోయింగ్ టు బి గుడ్ రెసిస్టెన్స్. కాకపోతే చాలా దగ్గరలో ఉన్నాం కాబట్టి 24,000 క్లోజ్ అయితే 2450కి వెళ్ళే ఛాన్స్ ఉంది. 25,100 విల్ బి మోస్ట్. ఇక్కడ పెద్ద నెంబర్ ఉంది, మళ్ళీ ఇక్కడ నుంచి రిజెక్షన్ రావచ్చు. సో నేను 24,100 కన్నా ఎక్కువ పైకి పోయేటట్టు చూడట్లేదు. కాకపోతే మీకు హీరో జీరో రావాలంటే 24,100 పైకి పోతే ఈ ప్రీమియమ్స్ బాగా పెరుగుతాయి. అప్పుడు మీకు చాలా ప్రీమియమ్స్ చాలా స్పైక్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, డౌన్ సైడ్లో చూడండి హైయెస్ట్ నెంబర్ ఇస్ 23,900, అంటే 24,100 మ్యాక్స్ 23,900 ఈస్ సపోర్ట్. 23,900 బ్రేక్ అయితేనే మీకు 850, 800, 750 దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సేమ్ వే 24,100 బ్రేక్ అయితేనే మీకు 24,250, 300 దాకా వెళ్ళే 250 దాకా వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఓకే, సో ఒకసారి మనం లెవెల్స్ తీసేసుకుంటాను, దాన్ని బట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రేపటి లెవెల్స్ చూడండి, మనం 2430 పైన క్లోజ్ అయితే యూ కెన్ లుక్ 2420 పైన క్లోజింగ్ ఇస్తే 2450, 2490 అండ్ 2490 24,100 పెట్టుకున్నాం. 24,100 దానికైనా పైకి వెళ్తే 24,150కి వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తాయి. ఓకే, దీస్ ఆర్ ది 3 లెవెల్స్ ఆన్ ద అప్ సైడ్. డౌన్ సైడ్ చూస్తే మీకు సింపుల్గా దీని కింద క్లోజ్ కావాలి, అంటే ఇదంటే ఇక్కడ బయింగ్ జోన్, రైట్. సో మీరు 23,920 కింద క్లోజింగ్ ఇస్తే లుక్ ఫర్ 23,890, 23 890 తర్వాత వీ కెన్ లుక్ ఫర్ 850 కన్నా కిందకి వెళ్తే మార్కెట్ యూ కెన్ లుక్ ఎట్ 800 ఆల్సో. ఇది మన టార్గెట్ డౌన్ సైడ్. ఓకే, దిస్ ఇస్ హౌ ద మార్కెట్ ఈస్ గోయింగ్ టు బి. నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ చేయండి. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్స్లో పెట్టండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్. ఓకే, దిస్ ఇస్ హౌ ద మార్కెట్ ఈస్ గోయింగ్ టు బి. సో రేపు మర్చిపోయాను, రేపు ఎక్స్పైరీ కాబట్టి ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్ ఆఫ్ 3 థింగ్స్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ట్రెండ్ ఎలా ఉంటే అట్ సైడ్ ట్రేడ్ చేయండి. అంటే రేపు మార్కెట్ 9:15కి ఓపెన్ అయ్యాక
మార్కెట్ ఎట్లా ఉంటే ట్రెండ్ దాన్ని బట్టి ట్రేడ్స్ చేయండి. ఆపోజిట్ ట్రెండ్కి ఆపోజిట్గా ట్రేడ్ చేయకండి. ఓకే. సెకండ్, డోంట్ ఇంక్రీజ్ యువర్ లాట్ సైజ్ పెంచకండి. ప్రీమియమ్స్ తక్కువ ఉంటాయి కాబట్టి లాట్ సైజ్ ఎక్కువ తీసుకొని ఎక్కువ ప్రాఫిట్స్ చేసుకుందామని మైండ్ సెట్ వెళ్ళకండి. దట్ ఈస్ వెరీ బ్యాడ్ ఫర్ యూ గైస్. అండ్ థర్డ్ వన్ ఇస్ ప్రిజర్వ్ యువర్ క్యాపిటల్. మీకు ఎక్స్పైరీ రోజు ట్రేడింగ్ చేయడం రాకపోతే ప్లీజ్ డోంట్ ట్రేడ్. ఓకే. దాట్స్ ఇట్ అండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.